హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పట్టాదారుని పాస్ పుస్తకంపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొత్త నియమ నిబంధనలు అయితే తీసుకొచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఓ మెమో జారీ చేసింది. ఇది దేనికంటే ఇది రీసర్వే చేసిన వ్యవసాయ భూమి యొక్క సబ్ డివిజన్ రెవెన్యూ రికార్డుల మ్యూటేషన్‌కు సంబంధించినది. ఈ మ్యూటేషన్‌కు సంబంధించి నిర్దిష్ట సూచనలు జారీ చేసేది. దీన్ని మరింత వివరంగా పరిశీలిస్తే గ్రామంలో రీసర్వే పూర్తయినా, రీసర్వే చేయకపోయినా అన్ని గ్రామాలలో రిజిస్ట్రేషన్, ఆ తర్వాత మ్యూటేషన్ చేసే ముందు వ్యవసాయ భూమిని తప్పనిసరిగా సర్వే సబ్ డివిజన్ చేయాలి. ఇకపోతే గ్రామంలో రీసర్వే పూర్తయినా, అవ్వకపోయినా అన్ని గ్రామాలలో ఏదైనా మ్యూటేషన్ అభ్యర్థన వస్తే ముందుగా వ్యవసాయ భూమిని తప్పనిసరిగా సర్వే సబ్ డివిజన్ చేయాలి. ఇకపోతే రెవెన్యూ రికార్డుల మ్యూటేషన్ ప్రక్రియను స్వయంగా చేయటం, పోస్ట్ సబ్ డివిజన్ అన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ అవసరమైనా కాకపోయినా ఏపీ హక్కుల రికార్డును సవరించాలి. తద్వారా భూమి పట్టాదారు పాస్బుక్ చట్టం నిబంధనలు సులభతరం అవుతాయని ప్రభుత్వం అయితే తెలిపింది. ఈ రూల్స్ని అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.